నేను నిన్నే చెప్పా, రే కర్ణా, వీళ్ళని నమ్మకండ్రా, వీళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారా, మీరు గొర్రెలు అవుతున్నారా. ఒకటి 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 మన మేనేజ్మెంట్ కోట తనూజాకి, రెండు 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 మన ఆర్మీ కోట కళ్యాణ్కి అని గొంతు చించుకొని మరీ చెప్తే కొంతమంది ఇంటలెక్చువల్ పర్సన్స్ బ్రో నువ్వు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నావు, ఎమోషనల్ ట్రాక్లో నడుస్తున్నావు. ఇప్పుడు చెప్పండి, లూజ్ మోషన్ ట్రాక్లో నడుద్దాం. ఇప్పుడు చూశారు కదా, బాగా పెట్టారుగా నోట్లో పెద్ద ముద్ద. ఇప్పుడు ఎపిసోడ్ చూసిన తర్వాత సో కాల్డ్ ఇంటలెక్చువల్ పర్సన్స్ ఏమంటారో నేను వినాలనుకుంటున్నాను. సో దయచేసి మీరు కామెంట్ చేయండి. అలాగే న్యూట్రల్ ఆడియన్స్ కూడా బలంగా మీ ఆవేదన చెప్పుకోవడం కోసమే పవన్ గారు ఉన్నాడు. ఓకేనా? కామెంట్లో హ్యాపీగా విచ్చలవిడిగా కామెంట్ చేయండి. మిమ్మల్ని ఎవడు తిట్టినా ఆ నిబ్బాగాల్ని ఆ పిఆర్ కామెంట్లని బ్లాక్ చేస్తాం. మీరేం భయపడద్దు, హ్యాపీ కామెంట్ చేయండి. దానికన్నా ముందు లైక్ బటన్ పగిలిపోవాలి, హైప్ బటన్ వదిలేండి, నార్మల్గానే ఉంచండి. సబ్స్క్రైబ్ చేయండి, వర్త్ టు సబ్స్క్రైబ్. మై రివ్యూస్ 60,000 కొట్టబోతున్నాం. మొదలు పెట్టేదమ్మా, ఇంకా ల్యాగ్ వద్దు, ఆల్రెడీ ఎపిసోడ్ ల్యాగ్ అన్నారు, ల్యాగ్ ప్రో మ్యాక్స్లో ఉంది. వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నా పవన్ హే. వీడియో చాలా షార్ట్గా ఉంటుంది. హే ఫస్ట్ ఒకటి 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 మా తనూజా పాపకే ట్రోఫీ ఒకటి. ఎందుకు నేను నిన్నే చెప్పా, గొంతు చించుకొని కుక్కలా అరిచా. నాకు ఇంకా బీపీ వచ్చి పోతానేమో అనుకున్నా. ఎందుకంటే ఆవేదన, అసహనం, ఏమీ చేయలేకపోతున్నారా, ఇంత జరుగుతున్నా కూడా ఏమిరా, ఎవడు సరిగ్గా దీని మీద రెస్పాండ్ కూడా అవ్వట్లేదు. గ్రాంటెడ్గా తీసుకున్నారు పిఆర్ గేములు, స్టంటులు, గెంటులు. అరే మరీ దారుణమా అది అసలు. ఏంటి మీరు ఏంటిది గోల్డెన్ బజర్, నా నా బొంగులో బజరు, అది డైరెక్ట్గా ఇచ్చుకోవచ్చు కదా. దానికి మళ్ళీ ఒక టాస్కు, మళ్ళీ ఒక ప్రక్రియ, ఒక రూము, ఇంకో రూమ్, ఇంకో రూమ్లో మన ఇమాన్యుల్ అనియా, ఈ రూమ్లో మాధురి అక్క. వస్తాను అక్క, నీ దగ్గర వస్తా, కాసేపు వస్తావు. నాగార్జున గారు అక్కడ హోస్ట్, అక్కడ నేను చూడడం, 108 కెమెరాలు, ఇన్నేసి మైకులు, మాలాంటి డకోడియాగలు వ్యూవర్స్. మీరు ఇచ్చుకోవాలంటే మీ ముద్దు బిడ్డకి, మీ సీరియల్ బిడ్డకి ఇచ్చేసుకోవచ్చు కదా సార్. ఎందుకు సార్ దీనికోసం ప్రక్రియ? మా డిమాండ్ పవన్ని యదవం చేయడం, గుర్రం చేయడం, రీతును గుర్రం చేయడం, ఆ సుమన్ శెట్టి అనేది ఏదో ఆడుకుంటున్నాడు చిన్నపిల్లలాంటి. కానీ దగ్గరికి ఎవరు వచ్చి మళ్ళీ డిమాండ్ పవన్కి అన్యాయం. తొక్కండి ఇంకా బురదలోని తొక్కిసేయండి, ఇంకా లోపలికి పంపించండి, చంపియండి పిల్లోని. రితుకి కూడా అన్యాయమే. కాకపోతే కొంచెం దగ్గరికి డిమాండ్ పవన్ వచ్చాడు కదా, ప్రాక్టికల్గా చూస్తే అమ్మాయి రాంగ్ అయ్యి ఉంటే ఏమో డిమాండ్ పవన్కి వెళ్తుడేమో, రితుకి వెళ్తుడేమో. మీరు గెలనెవరు లేండి, మా ఏదో మా వచ్చేసి. కానీ మీ మేనేజ్మెంట్ కోట మీద ఉంటుంది. నేను చెప్పాను కదా, ఈ సీజన్ రెండు సార్ పాసిబిలిటీలు. ఒకటి లేడీ విన్నర్ తనూజా, మేనేజ్మెంట్ కోట. ఒకవేళ అవ్వలేదు అనుకోండి, ఆ కన్నడ తెలుగు ఇష్యూ వచ్చింది అనుకో, జై జవాన్ జై కిసాన్ మా కళ్యాణ్ బాబు ఏం చెప్పాడు, కొంపలోకి ఎందుకు వచ్చాడంటే తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ని గుర్తు తెచ్చుకొని ఆ ఎమోషన్ని మనం కక్కడం కోసం వచ్చాడు కొంపలోకి. అందుకే పాపం అగ్ని పరీక్షలోకి రావడము, అక్కడ ఓట్లు సంపాదించడం, మళ్ళీ గొర్రెలు గలుతోని ఇప్పుడు ఓట్లు వేసారు అంతే తప్ప మనోడు ఆడదామని కాదు. మనోడు ఎప్పుడైనా అమ్మాయి ఎమోషనల్ అయితే మనోడు దేవుడు ఓదార్చుతాడు అన్నట్టు వెళ్ళడం కోసం వెళ్ళాడు. ఆమె రిపోర్ట్లు పాజిటివ్ రాకూడదు, ఆమెకే ఫస్ట్ రావాలి. ఎందుకంటే ఆమె ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కదా, ఆమె ఫస్ట్ వస్తే మనోడు ఇలాగా రాజా సినిమాలలో ఇలా 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 అనుకొని వెళ్ళి హ్యాపీ ఫీల్ అయిపోతాడు. అలాంటి వాళ్ళకి మీరు ఓట్లు వేస్తున్నారు. కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ సిగ్గుపడండి. ఈరోజు వీడియో చూసిన తర్వాత సిగ్గుపడండి. ఏమన్నా కాంపిటీటర్ అనే కాంపిటీటర్ కావాల్సిన క్వాలిటీ ఏడిసిందా? ఆ ఫ్లిప్ గురించి ముందు పవన్కే ముందు 1 by 1 వెళ్దాం. ముందు మేనేజ్మెంట్ కోట ఫస్ట్ గురించి మాట్లాడి తర్వాత మేనేజ్మెంట్ కోట 2కి వెళ్దాం. ఓకే, మేనేజ్మెంట్ కోట నెంబర్ 1 తనూజా. సరే, ఇప్పుడు మీరేమంటారంటే తనూజా ఫ్యాన్స్ చాలా ఇంటలెక్చువల్ అయిపోయారు. మా అక్కదేం తప్పు ఉంది బ్రో, నువ్వు మా అక్క మీద పడిపోతున్నావు. కానీ మా అక్క తెలియక చేసింది సంచాలక కదా, సంచాలక దగ్గరికి వెళ్తా. బట్ నేనేమంటాను అంటే ఇదంతా మీకు తెలుసు, మీ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. అది అక్కడికక్కడ ఆపియొచ్చా షో. అసలు నాగార్జున గారు ఏమన్నారంటే, డిమాండ్ పవన్ క్వశ్చన్ రేస్ చేసి సార్ పజిల్ రాంగ్గా పెట్టింది సార్ అని చెప్తే మబ్బులు ఇడిపోయాయి నాగార్జున ఆన్సర్కి. నాకు పవన్ నీకు తెలుసుగా బిగ్ బాస్ హౌస్లో సంచాలక్ డెసిషనే ఫైనల్. మరి 150 కెమెరాలు ఎందుకు బొక్క, మీరెందుకు అక్కడ ఉండడం బొక్క. అలాంటప్పుడు రితు చౌదరి కూడా అప్పుడు సంచాలకే కదా, అప్పుడు ఎందుకు మరి ఓవర్ యాక్షన్ చేసేసి డిమాండ్ పవన్ కెప్టెన్సీ తీసిదొబ్బారు? అప్పుడు సంచాలక డెసిషన్ ఫైనల్ అనిపించలేదా? ఇప్పుడు ఫైనల్ అనిపించింది, అప్పుడు ఫౌల్ అనిపించింది. ఇప్పుడు మీ కళ్ళ ముందే సార్, మీరంటే పోనీ మెయిన్ ఎపిసోడ్ చూడరు, ప్రోమోలు కూడా చూడప్పుడు మీ కళ్ళ ముందే కదా సార్ జరిగింది. మీ కళ్ళ ముందు అంత హెచ్డీ క్యామెరా ముందు అంత జూమ్ వేసి మరీ చూపించాడు బిగ్ బాస్ మాయ. అక్కడ క్లియర్గా ఫస్ట్ రాంగ్ ఉంది కదా. ఆకొచ్చి కొంతవరకు బిగ్ బాస్ సరిగ్గా పెట్టింది లోగా అంట. పజిల్ అంటే ఏంటక్క, పజిల్ అంటే మొత్తం కరెక్ట్గా ఉండాలి కదా. అలా అయితే ఎవరికి నచ్చినట్టు అడి పెట్టేస్తాడు కదా, కన్ను ఒకటి పెట్టేస్తే సరిపోద్దా, మొత్తం అంతా కరెక్ట్గా ఉండాలిగా. అంతే ఎంత దారుణం అండి, ఎంత గ్రాంటెడ్గా తీసుకున్నారంటే బరి తెగించేస్తున్నారు మీరు.
మీరు ఇవ్వాలనుకుని డైరెక్ట్గా ఇచ్చేవచ్చు కదా. ఒకటి టాస్క్ పెట్టడం, మిగిలిన వాళ్ళకి అన్యాయం చేయడం, మళ్ళీ దానికి ఒక సంచాలకు, నాగార్జున గారు హోస్టు, మళ్ళీ అక్కడ ఇంకొక ఇమాన్యుల్ సంచాలకు. ఏంటిది? చిచ్చి 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 చిచ్చి. ఇంకా మాధురి ఓవరాక్షన్ తట్టుకోలేం. ఆ నాగార్జునమై అడుగుతున్నారు ఆల్రెడీ. అమ్మ సరిగ్గా చూసండి, కరెక్ట్గా పెట్టింది సార్, నా బొంగు పెట్టారు అక్కడ. ఏంది పెట్టారు అక్కడ? ఏంది 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 అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్ ఈ సీజన్ని? అంటే మీ ఇష్టం, గొడ్డలు ఇప్పుకొని మరి ఇలాగా సపోర్ట్ చేస్తారంటే ఆడియన్స్ కానీ విరుచుకు పడ్డారో. శ్రీహరి సాక్షిగా ఆ డైలాగ్ ఉంటుంది కదా, శ్రీహరి గారు ఇక ఈ రోజు కానీ ఉంటే అన్నట్టు అయిపోతుంది మీకు. ఏదో రోజు ఎవడో ఒకడు వస్తాడు, ఒకడు ఎదురు నిల్చుంటాడు, వాడికి వన్స్ కానీ కామన్ ఆడియన్స్ కానీ కనెక్ట్ అయ్యారు, మీ పిఆర్లు మేనేజ్మెంట్ కోటాలు పనికిరావు. మళ్ళీ కౌశల్లాగా అయిపోతుంది. చూసుకోండి, మీరు అంత గ్రాంటెడ్గా చేస్తున్నారు, అంత గ్రాంటెడ్గా. ఏవి పనికిరావు, పిఠాపురవలు పనికిరావు, పెద్దాపురవలు పనికిరావు. వన్స్ కామన్ ఆడియన్స్ కానీ కనెక్ట్ అయ్యారో ఒక రోజు వస్తుంది, ఒక రోజు సావు మీకు, అందరికీ సావే. ఎందుకంటే మీరు ఆడియన్స్ ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు. తనూజ ఫౌల్ గేమ్ ఆడిందని అక్కడ మాధురికి తెలుసు. ఆమెకేమో గర్వంతో కొట్టుకొని ఆమె చెప్పదు, ఎందుకంటే ఒకసారి రాంగ్ రైట్ అని చెప్పి, లేదా పార్షియాలిటీ చేస్తూ లేకపోతే ఆ బొక్కలో పవర్ ఆమెకి యూజ్ చేస్తారనో, వేరే విధంగా యూజ్ చేస్తారు, ఏదో రీజన్గా ఆమె చెప్పలే. తనూజకి తెలిసి చేసిందా తెలియక చేసిందా పక్కన పెడితే, నాగార్జున గారి కళ్ళు ఉన్నాయి కదా, అరే బాబు రాంగ్ చెయ్యొచ్చు కదా. నేను ఆ రోజు కూడా శ్రీజకి స్టాండ్ తీసుకోవడానికి కారణం కూడా అదే. ఓ బొక్కలో ప్రాసెస్ ఏదో పెట్టుకున్నారు కదా, బొక్కలో ప్రాసెస్ ఆన్ లైవ్ ఆన్ రికార్డ్ మీ ముందు కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు, అక్కడ డిమాండ్ పవన్ ఫౌల్ అయినప్పుడు అది కూడా రీటేక్ లేదు, మళ్ళీ ఇంకోసారి గేమ్ ఆడించలేదు. అక్కడ న్యాయంగా శ్రీజ గెలిచిందని చెప్పి కూడా అక్కడ కాల్ తీసుకోలేదు. ఎందుకు సార్ అలాగా? ఏం ప్రూవ్ చేద్దాని మీరు? ఇంకొకసారి ఆడిస్తే ఏమైపోయింది? ఇప్పుడు ఈ గేమ్ని రద్దు చేసేసి ఇంకో గేమ్ పెడితే ఏమైంది? ఆ రీటేక్ చేస్తే ఏమైంది? ఫస్ట్ నుంచి ఆడమంటే ఏమైంది? మీకు అన్ని ఆప్షన్లు ఉన్నాయి. ఆరు ఫౌల్ గేమ్ ఆడిందని చెప్పి ఆ అమ్మాయిని రిమూవ్ చేస్తే ఏమైపోయింది? చెయ్యరు, ఎందుకంటే మీ మేనేజ్మెంట్ కోట తనూజకే కావాలి. అక్కడ ఒకవేళ కామనర్ ఉన్నారనుకోండి, ఇదే మిస్టేక్ గుండ్ల మీద చేసుకొని ఇదే మిస్టేక్ డిమాండ్ పవన్ చేస్తే డిమాండ్ పవన్ ఇసురు దొబ్బుతారు. మళ్ళీ చెప్తున్నాను, ఇదే మిస్టేక్ రీతుని చేసిన పాప ఇసురు దొబ్బుతారు. ఇదే మిస్టేక్ తనూజ కానీ కళ్యాణ్ కానీ చేస్తే, ఇమాన్యుల్ చేస్తే మాత్రం మీరు లేపేస్తారు. అంటే ఎవడికి బయట ఎక్కువ డప్పు కొడుతున్నారో వాళ్ళు మీరు డప్పు 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 ఇంతటి దానికి దీన్ని రియాలిటీ షో అనడం ఎందుకు? మేము సబ్స్క్రిప్షన్ కొనుక్కోవడం ఎందుకు? దానికి మేము రివ్యూ ఇవ్వడం ఎందుకు సార్ జనాలు అంత గ్రాంటెడ్గా తీసుకోవడం? సింపుల్ ఎగ్జాంపుల్ సార్, సంచాలక్ డెసిషన్ ఈజ్ ఫైనల్ అన్నప్పుడు రితు డెసిషన్ ఎందుకు రివర్ట్ చేశారు? అక్కడ అన్ఫేర్ అయిందనే కదా. ఇప్పుడు మీ కళ్ళ ముందే అన్ఫేర్ అయినప్పుడు సంచాలక్ డెసిషన్ ఏంటి, నా బొంగులో డెసిషన్ ఏంటి? మీరు ఎదురుగా ఉన్నారు కదా, కాల్ తీసుకోలేరా? ఆ మాత్రం కాల్ తీసుకోలేరా? అంటే బరితేకి మీరు ఫిక్స్ అయిపోయారు తనుజకి ఇచ్చేద్దాం అని చెప్పి, మీరు ఫిక్స్ అయిపోయారు మాధురిని ఏమనొద్దని చెప్పి, మీరు ఫిక్స్ అయిపోయారు డెమాన్ని రితుని తొక్కేద్దని చెప్పి, అంతే మీరు ఫిక్స్ అయిపోయారు అమ్మాయికి కప్పిచ్చేద్దాం అని చెప్పి. బట్ చెప్తున్నా, ఒక్క రోజు వస్తుంది, ఒక్క సిచ్యువేషన్ చాలు మొత్తం మొగ్గలేసిపోతుంది. గెట్ రెడీ. ఒక్క సిచ్యువేషన్ దీని గురించి అంత మాట్లాడదు, అంత బొక్కబ్బా. ఇంకా ఏమనంటే తనూజ మీద కోపం అంటే తనూజ కాదురా స్వామి. అక్కడ ఏంటి అంత బయాసిడిగా ఇంత కళ్ళ ముందు ఇంత దారుణమైన అన్యాయం చేస్తుంటే మిగిలిన కంటెస్టెంట్లకు మొగ్గలేసిపోతున్నారు రా బాబు. మీకు అది కనబడట్లేదా? ఏమనంటే డెమాన్ పవన్కి పిఆర్ అంటే అక్కడ రీతుకు బొక్క పడుతుంది కదా, ఏమో సుమన్ శెట్టి గెలుగుతున్నామో. ఇదేనే కదా ప్రతి ఇన్స్టెన్స్లోనే అదే. నువ్వు పవర్ అవ్వాలంటే ఇచ్చి దొప్పుకోవచ్చు కదా మీ ముద్దు బిడ్డకి. ఇదొక దరిద్రం. అంటే ఆ కళ్యాణ్ని మళ్ళీ ఈ కన్ఫెషన్ రూమ్ అయిపోయిందిరా అంటే ఆ యాక్టివిటీ రూమ్ ఇంక మొదలెట్టారమ్మా. మాయా ఏదో చెప్తాడు అనుకుంటే, నేను చెప్తున్నాను కదా, ఆర్మీ జాబ్ వదిలేసి అగ్ని పరీక్షకి వెళ్ళి ఓట్లు అడిగి ఇక్కడ జనాలను గొర్రెలు చేసి వచ్చింది ఎందుకంటే, నీకు నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ షేప్ కట్అవుట్లో ఉన్న వాళ్ళని చూసి ఎమోషనల్ అవ్వడానికి, ఆనందపడడానికి, నయనానందం చేసుకోవడానికి, దేవుడు ఓదార్చడానికి, పాజిటివ్ రిపోర్ట్లు వస్తే బాధపడడానికి, నెగిటివ్ రిపోర్ట్లు వస్తే ఆనందపడడానికి. ఇదా దీనికా వచ్చావు బిగ్ బాస్ షోకి? దీనికా ఒక మాట, ఒక హార్ష్గా ఒక మాట అంటాను, దీనికా నువ్వు ట్రైన్లోకి కాలేజీల్లోకి బస్సుల్లోకి వెళ్ళి అడుక్కున్నది, ఓట్లు వేసుకోమని అడుక్కున్నది? దీనికా కళ్యాణ్ పడాలా? ఒక గుంట కోసమా వెళ్ళావు నువ్వు? ఆర్ ఒక వదిలేసిన గుంట కోసం ఆ ఎమోషన్లు తీసుకొచ్చి నీ ఆటని తగ్గించుకొని దీనికోసమా నువ్వు ఓట్లు అడిగావు? అందుకే రమ్య ఏమంది, నిబ్బా. ఎస్, యు ఆర్ ఏ నిబ్బా. ఐఎమ్ సేయింగ్ వన్స్ అగైన్ లౌడ్ అండ్ క్లియర్, కళ్యాణ్ పడాలా ఈజ్ ఎ నిబ్బా. ఇలాంటి నిబ్బాకి ఈ ఆట తీరు మీద ఓట్లు వేసిన వాళ్ళు కూడా నిబ్బా. ఎందుకంటే మీ ఓడి ఆట ఇంపార్టెంట్ కాదు, తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కటౌట్లో ఉన్న అమ్మాయి ఆటే ఎమోషన్లే ఇంపార్టెంట్. మై డియర్ నిబ్బాస్, మీరు నాకు ఎన్ని డిస్లైక్లు కొట్టినా నాకు ఫరక పడదు నిబ్బాస్. కళ్యాణ్ పడాలా ఈ రోజుతో నాకు ఏవో మారితే మారాడు. ఈరోజు నాకు అసలు సిస్సలైన ఏ క్లాస్ నిబ్బాలా అనిపించాడు. అక్కడ అమ్మాయి భయపడుతుంది కూడా, ఈడేంటి పొరపాటు ఐ లవ్ యూ అని చెప్పేస్తాడు. ఇప్పుడు నేను ఎలా రా బాబు, అసలే భుజం మీద చేయమన్నాను, బుర్ర మీద చేయమని చెప్పి అమ్మాయికి ఇష్టం లేదు, అది అర్థమవుతుంది. బాబు అన్నట్టు ఉంది.
మనోడు కానీ యాక్చువల్గా ఏదో గుంటాసంలో ఏదో చెప్దాం అనుకున్నా, నాగార్జున గారు ఇది అడుగుతారు అనుకోలే, అడిగి పిడితే మళ్ళీ ఇంకో దరిద్రమైంది చెప్పాడు. తర్వాత కళ్యాణ్ వెళ్ళిపోయిన తర్వాత ఏమ్మా ఓకేనా, అంతా ఓకేనా, లేదు అంతా ఓకే కాదు సార్, ఏం చేస్తారు చెప్పండి, నెక్స్ట్ ఇంకో పవర్ ఇస్తారా, ఇచ్చేయండి సార్, కప్పిచ్చేయండి, ఎందుకు 8 వారాలుగా ఆపియండి, ఎందుకు మళ్ళీ రీఎంట్రీలు బొక్క, డబ్బులు బొక్క, మీకు కరెంట్ ఛార్జీలు బొక్క, వేస్ట్, మీరు రెమ్యూనరేషన్లు ఇచ్చేస్తారులే 15 వారాలు అందరూ వేరు, ఎందుకు టైం వేస్ట్ వ్యాపారాలు. ఎటు చూసినా ఆ ముద్దుబిడ్డ తనూజ ఏమో మేనేజ్మెంట్ కోట, ఈ ముద్దుబిడ్డ జై జవాన్ జై కిసాన్ జవాన్ ఏమో నిబ్బా. అబ్బా అదిరా బాబు, ఈరోజు రివ్యూ మాట్లాడుకుంటే అది ఇంకేమిటి బొక్క, అంతా అయిపోయింది. రమ్యాకి ఎలిమినేట్ అయిపోయింది. చెప్పాను కదా, బయట నెగిటివిటీ, మన బిగ్ బాస్ కల్చర్ ఎలా ఉంటుందంటే, బయట నెగిటివిటీ ఉందనుకోండి, ముఖ్యంగా అమ్మాయికి ఉందనుకోండి, ఇంకా సర్వే అవ్వడం కష్టం. క్లాసిక్ ఎగ్జాంపుల్ రమ్య, ఇంకా క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఉన్న రితు. గుండెలమే చేసుకొని చెప్పండి, రితు వర్సెస్ తనూజ చూసుకోండి, గేమ్లో పరంగా ఎన్ని తీసుకోండి, పులిహోర కంటెంట్తో పాటు అన్నీ తీసుకోండి. నేనేమన్నా ఈమెమి సొద్దపూస అనట్లేదు, రితు ఈమెకి బొక్కలు ఉన్నాయి, ఈమెకంట పెద్ద దరిద్రమైన బొక్కలు ఈమెకు ఉన్నాయి. సో వీళ్ళిద్దరు గేమ్ ఎవాల్యుయేట్ చేస్తే ఎవరు మంచి గేమరో చెప్పండి, నిజంగా న్యూట్రల్గా చేసి చెప్పండి. రితువే కదా, బట్ ఎటువంటి హైపే ఉండదు, ఎటువంటి స్పెషల్ ప్రివిలేజెస్ ఉండవు, ఎటువంటి స్పెషల్ పవర్లో ఉండవు, కన్ఫెషన్ రూమ్లో ఉండవు, గుర్తింపు ఉండదు, ఏముండదు. ఇంకా కరెక్ట్గా స్టాండ్ తీసుకున్నా హ్యూమిలేట్ చేస్తారు. ఎందుకురా అండి, ఈ అమ్మాయికి బయట నెగిటివిటీ ఉంది కాబట్టి, ఈ అమ్మాయి స్టార్ మా కోట సీరియల్ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి. సేమ్ రమ్య బయట నెగిటివిటీ ఉంది, తనూజతో పెట్టుకుంది, కథం టాటా బాయ్ బాయ్ అంతే. రమ్య ఏం ఆడింది, రమ్య లూస్టంగా మాటలు మాట్లాడింది, బాండ్లు వద్దని చెప్పి బాండ్లు ఎక్స్పెక్ట్ చేసింది, ఏడవడం అని చెప్పి ఏడిచింది, ఎమోషనల్ అవ్వద్దని ఎమోషనల్ అయ్యింది, కొన్ని లూజ్ మాటలు మాట్లాడింది, వెరీ గుడ్, యాక్సెప్టెడ్. కానీ ఎంతో కొంత ఆట ఆడింది కదా, ఆడిందే లేదా, భరణిని ఎలా హోల్డ్ చేసింది, భరణిని ఆపడం వల్లే కదా ఆట అలా మారింది. భరణిని ఒకవేళ ఆపకపోతే ఒక్కసారి ఆ రౌండ్ వాళ్ళు విన్ అయ్యి ఉంటే వీళ్ళు 1 by 1 ఎగిరిపోతారుగా, అది ఆట కాదా. ఇప్పుడు సోడాల దగ్గర కూడా ఒక అమ్మాయి సోడాలు తాగిందా, ఆ కాలు ఇసిరే టాస్క్లో కూడా కాలు పెట్టిందా, అలా ఎంతో కొంత చేసింది కదా, ఏదో ఒక కంటెంట్ ఇస్తూనే ఉంది కదా. ఇంకా ఇవ్వలేని వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు ఎలిమినేట్ అవ్వలేదు. బయట హేట్రెడ్, ఒక అమ్మాయికి బయట హేట్రెడ్ ఉంటే ఇలా పనిచేస్తుంది తెలుగులో, మిగిలిన ఏ లాంగ్వేజ్లో ఉండదు, మన దగ్గరే దరిద్రం. సో అమ్మాయి ఎలిమినేట్ అవ్వడం జరిగింది. అది చూసి కొంతమంది ఏమనుకుంటారంటే నన్ను నామినేట్ చేశారు కాబట్టి వెళ్ళిపోయారు అనుకుంటారు, బర్ణిమాయిలాగా. ఇంక మనం ఏం చేస్తామండి, ఎలాగో ఆలే ఫస్ట్ పొజిషన్ వస్తారు కాబట్టి. సో అది జరిగింది. పాపం ఏవి చూపించారు, ఓకే చల్తాయే. అండ్ ట్రాష్ క్యాన్లో పెట్టమంటే డెమాన్ పవర్కి కాంప్లిమెంట్ ఇచ్చింది, కళ్యాణ్కి సూపర్ చెప్పింది, నిబ్బా అయితే రోలి ఎంజాయ్, నిజంగా నిబ్బాయే. తనూజకి ఇంకా గట్టిగా చెప్పొచ్చు, వేరే వాళ్ళ మాటలు నమ్ముతుంది, నిజం తెలియకుండా అని అన్నది ఇంకా చెప్పొచ్చు, పాపం చెప్పలేదు. ఇంకెవరికేసింది ట్రాష్ క్యాన్, ఓవర్ యాక్షన్కి రాయలేదా, రాసినట్టు ఉన్నా నాగని ఇంకా చిరాకు దొబ్బింది. ఇంకా పోనీ ఆ ఎలిమినేషన్ ప్రాసెస్ అయినా ఏమైనా ఎక్కువ చెప్తారా అనుకుంటే అది కూడా లేదు. గౌరవ్ రాక్షసాడు సార్, ఈమె పాజిటివే నెగిటివ్లే చెప్పింది, తను మనోడికి విన్ అవ్వాలనుకుంటాడని చెప్పి, ఇది పెద్ద ట్రాష్ కాదు. దివ్య ఒక భరణిగా దూరం అయిపోయి కోపం ఎక్కువ వచ్చేస్తుందంట, ఓకే. మాధురి గారి గురించి ఎందుకు ఇవ్వలేదు నాకు అర్థం కాలేదు. మాధురి గారికి ఏంది పనిష్మెంట్, డైరెక్ట్ నామినేషన్. మీరు అంటారు ఇప్పుడు తనూజ ఫ్యాన్స్ రెచ్చిపోతారు, మా అక్క న్యూట్రల్ రా, నువ్వు మాట్లాడుతున్నావు న్యూట్రాలిటీ గురించి అంటే, అక్క తెలివైంది, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, అక్క చాలా తెలివైన గేమ్. తనూజ ఇప్పుడు నామినేట్ చేయకపోయినా మాధురికి ఒక 5-6 నామినేట్ చేస్తారని అక్కకు తెలుసు. ఇంకా మీకు తెలుసా, మాధురి గారిని రక్షించారు తనూజ. ఇప్పుడు తనూజ డైరెక్ట్ నామినేట్ చేయడం వల్ల ఇప్పుడు ఎవడు నామినేట్ చేయలేడు మాధురిని, అది ఆమెకు ప్లస్ పాయింట్. సో ఎటువంటి నెగిటివ్ పదాలు వినవసరం లేదు, హ్యాపీ సోల్ డైరెక్ట్గా నామినేషన్లోకి వెళ్ళిపోయింది. ఇంకా ఆమె ఎవరి మీద రెచ్చిపోవచ్చు. సో ఇండైరెక్ట్గా ఆమె హెల్ప్ చేసింది, అవన్నీ మైండ్లో రన్ అయ్యే క్యాలిక్యులేషన్లో తీసుకున్న డెసిషన్ అది. నేనేం తప్పట్టను, వెరీ స్మార్ట్ మూవ్, ఆడండి, అలా స్ట్రాటజిక్గా ఆడండి, బట్ దాని అర్థం ఇది ఇలా ఉంటుందని చెప్తున్నాను. ఇంకోటి ఏదో రెయిన్ కోట్ లాగా ఇన్విజిబుల్ కోట్ ఇచ్చారు మా సంజయ్, నాకు ఏం చేసుకోవాలో ఎక్కడెట్టుకోవాలో కూడా అర్థం కాలేదు. సో ఓవరాల్గా అది రేపు నుంచి బాగుంటుందని కోరుకుంటున్నాను. ఎందుకంటే 6 కాదు 7, సృష్టి వర్మ గారు కూడా వచ్చారు, 7 వచ్చేసారు, వాళ్ళు అవుట్ హౌస్లో ఉంటారు. దానికంటే ముందు నామినేషన్ వేస్తారు, రేపు ప్రోమోలు అదిరిపోతాయి. ఈ వారం మాత్రం చాలా జరగబోతున్నాయి. సో బిగ్ బాస్తో పాటు మన ఛానల్ మీద కూడా కన్నేసి ఉంచండి, చాలా ఎక్కువ వీడియోలు వస్తాయి, సూపర్ డూపర్ అనాలిసిస్, ఇలాగే రా అండ్ రస్టిక్గా ఉంటాయి, వన్ సైడ్ డప్పు ఉండదు. ఇప్పుడు ఇదే తనూజ సూపర్గా ఆడారనుకో, సూపర్ అని చెప్తా. ఇప్పుడు నెబ్బాన్న కళ్యాణ్ కూడా మెచ్యూరిటీ వచ్చి సూపర్గా స్టాండ్ తీసుకొని ఎక్కడ గట్టిగా ఆడారనుకో, సూపర్గా ఆడాడు కళ్యాణ్ అని చెప్తా. ఇప్పుడు డిమాండ్ పవన్కి పాపం అన్నాను కదా, డిమాండ్ పవన్ కానీ ఎక్కడైనా గోడ మీద పిల్లిలా ఆడాడనుకో, గోడ మీద పిల్లిలా ఆడాడనే చెప్తా. మన మాట తీరు, మన రివ్యూ సిచ్యువేషన్ బట్టి మారుద్ది తప్ప వన్ సైడెడ్గా ఎప్పుడూ ఉండదు. అది ఫస్ట్ నుంచి ఫాలో అయ్యేకి మాత్రమే అర్థమవుతుంది. సో అందుకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎక్కువ మందికి తెలియజేయండి, వీడు ఒకడు ఉన్నాడు పాపం ఏదో చేస్తున్నాడు,
ఏదో మనసుకు అనిపించింది చెప్తున్నాడు, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాడు అనిపించిన వాళ్ళు ఇప్పుడు కూడా లైక్ చేయలేని వాళ్ళు గట్టిగా లైక్ చేయండి. ఇక్కడ ఆపేస్తున్నాను, కంగారు పడొద్దు. ఈ ఎపిసోడ్ రివ్యూ ఎంతసేపు చెప్పడమే మీకు డేటా బొక్క. నాకు టైమ్ ఈజ్ మనీ. సో మీ మనీని నేను వేస్ట్ చేయను, మీ డేటాని అసలు వేస్ట్ చేయను. మిడ్ నైట్ రివ్యూలో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.